గైస్ ఏం చెప్తున్నావు మళ్ళా చెప్పు. చాలా బాగుంది గైస్. హే హాయ్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జా అన్‌స్క్రిప్టెడ్ లైఫ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వ్లాగ్ ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేం చేశానో చూపిస్తానన్నమాట. సో ఆ రోజు అయితే ఫ్రైడే అన్నమాట. సో మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా మా వారు కూడా త్వరగానే ఫ్రెష్ అప్ అయ్యారు. ఎందుకంటే తనకి ఈరోజు మెడికల్ చెకప్ ఉంది. సో తను వెళ్ళాలి. ఇంకా ఈలోపు మా పనామొచ్చి మొత్తం తన వర్క్స్ అన్ని చేసుకొని వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా తులసి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టేసా అనమాట. తనకు క్యాబొచ్చింది. తను వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసుకొని, ఇంకా నెక్స్ట్ అయితే ఆ రోజు మా వాడికి సైకిల్ డెలివరీ ఉందనమాట. సో, ఇంక ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అరౌండ్ 11:30కి ఆ టైంకి మేమైతే ఇంకా వెళ్తా ఉన్నాము. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ప్రగతి నగర్‌లో ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అబ్బా! చెప్పనక్కర్లేదు. అసలు చాలా ట్రాఫిక్ ఉండింది. అది కూడా 12 ఆ టైంలో అనమాట. ఇంకా ఎండ గూడా మామూలుగా లేదు. చంపేస్తుందనమాట. ఘోరంగుంది బయట ఎండ. అందరూ కూడా వాటర్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందనమాట. సో, ఇంకా మేమైతే అశోక మాల్‌లో ఉన్న డెకాథ్లాన్‌లో అయితే ఆర్డర్ పెట్టామనమాట. సో, అక్కడేంటంటే ఔట్ ఆఫ్ స్టాక్ ఉండిందంట. సో, అందుకని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ పెట్టేసి మొత్తం ఫిట్టింగ్ అంతా అయిన తర్వాత డెలివరీ చేస్తాము అని చెప్పారు. సో, ఇంకా దానికోసం మనకి ఆల్మోస్ట్ ఒక 10 1 వీక్ 10 డేస్ వరకు టైం అయితే తీసుకున్నారనమాట. సో, మేమెళ్ళిన తర్వాతనే సైకిల్ అయితే ఓపెన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనకి న్యూ పీస్ అని చెప్పారనమాట. సో, ఇంకా మేమెళ్ళామనమాట. ఎళ్ళిన తర్వాత మా ముందే ఓపెన్ చేశారు. బట్ ఫిట్టింగ్‌కేంటంటే ఒక 1 అవర్ టైం పడుతుంది అని చెప్పారు. ఇంకా ఫిట్టింగ్ అయ్యేంత వరకు ఎలానో లేట్ అవుతుంది కదా! అని చెప్పేసి అక్కడ మా వాడైతే కొంచెం సేపయితే ఆడుకున్నాడు. బట్ ఇంకా అవ్వలేదనమాట. సో, ఇంక అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే దగ్గర అనమాట. సో, ఇంక అక్కడికి ఇంటికైతే వెళ్ళాము. లంచ్ కూడా అక్కడనే చేసుకుందాము అని చెప్పి నేనైతే కాల్ చేశా అనమాట. సో, ఇంక వాళ్ళు గూడా మేమొస్తున్నామని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నారు. సో, ఇంక అక్కడి నుంచి మేము అశోకవన్ నుంచి మా ఇంటికైతే క్యాబ్ బుక్ జేసుకున్నాము. ఒకప్పుడు మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం గదా! ఆ ప్లేస్ అన్ని చూడంగానే అన్నీ గుర్తొచ్చాయన్నమాట. ఎవ్రీ వీకెండ్ మేమైతే అక్కడ ఐడీబీఎల్ లేక్ దగ్గరకైతే వచ్చేవాళ్ళము. ముందు అయితే ఫస్ట్‌లో స్నాక్స్ అన్నీ ఉండేదన్నమాట. మొత్తం టిఫిన్స్, తర్వాత నాన్ వెజ్ మొత్తం అంతా ఉండేది. ఇప్పుడైతే మొత్తం అన్నీ గూడా తీసేశారు. ఇప్పుడైతే ఏం లేవన్నమాట. ఎందుకంటే అక్కడ పక్కన హానర్ టౌన్‌షిప్ పడ్డది గాబట్టి, ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ చేసేశారు. బాగా డెవలప్ చేశారన్నమాట ఈ లేక్‌ని. మేమున్నప్పుడైతే అస్సలు లేకుండింది. మేము అక్కడి నుంచి వచ్చే ఒక 6 మంత్స్ ఆల్మోస్ట్ 8 మంత్స్ ముందు వరకి ఇలా చేశారన్నమాట. సో, ఈలోపు మా వాడి ముందు స్కూలొచ్చేసిందన్నమాట క్రీక్. చాలా మిస్ అయ్యాడంట. అదే చెప్తా ఉన్నాడు. నేనైతే క్రీక్ స్కూల్‌ని అండ్ నా ఫ్రెండ్స్‌ని చాలా మిస్ అయ్యాను అని. ఇంకా వెంటనే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. సో, మా అన్న కూతురు ఐరా. ఈ పిల్ల హెయిర్ ఫుల్ కర్లీ ఉంటది. చాలా బావుంటది. మేమొస్తున్నామని చెప్పేసి మా అమ్మ అరిసెలైతే చేస్తా ఉంది. బట్ మా అమ్మకైతే రాదులెండి అరిసెలు. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళైతే పంపించారు పాకం బట్టేసి. సో, అవి అయితే చేయడం ఒస్తుంది. ఇంకిక్కడైతే మా అత్తయ్య వాళ్ళ అన్న కొడుకైతే వచ్చాడనమాట. మా అత్తయ్య వాళ్ళ అన్నది గృహప్రవేశం ఉంది ఇంటిది. సో, అది ఇన్విటేషన్ ఇవ్వడానికనొచ్చారు. సో, నన్ను గూడా ఇక్కడనే ఇచ్చేస్తాను అన్నారు. ఎందుకంటే నాకు వర్క్ ఉంది ఇక్కడే వచ్చానని చెప్పేసి తను గూడా ఇక్కడే ఇచ్చేసాడు మాకైతే ఇన్విటేషను. ఇంకా తనకు కూడా ఆఫీస్ ఉందని చెప్పేసి తను గూడా వెళ్ళిపోయాడనమాట నేను రాగానే. ఇంకా మా లడ్డుతో కొంచెం సేపయితే ఆడుకున్నాను. ఇంకా మా అమ్మ అయితే అరిసెలు చేసింది కదా! సో, తిన్నాననమాట. చాలా బావుంది. బట్ నోరైతే కాలిపోయింది. చాలా వేడిగా ఇచ్చిందనమాట. ఈ ఎండకి అంత వేడి వేడిగా తినాలంటే గూడా చాలా భయమేస్తుంది. అరిసె మాత్రం చాలా టేస్టీగా ఉండిందనమాట. నేను ఎక్కువ స్వీట్స్ తింటానని అంటున్నారు. బట్ తినను. మీకు అప్పుడప్పుడే కనిపిస్తదనమాట స్వీట్స్ తినడము. ఎందుకంటే చాలా తగ్గిచ్చేసాను స్వీట్స్. అది కూడా కొన్నే ఫేవరెట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి కునాఫా, తర్వాత పాలకోవా అండ్ గులాబ్ జామ్, తర్వాత రసగుల్లా, రస్మలై ఇలాంటివి కొన్నే ఉన్నాయన్నమాట ఫేవరెట్. ఇంకా ఈలోపు మా వదిన అయితే మేమొచ్చామని చెప్పేసి మా రాయలసీమ సైడ్ తిరువాత అన్నము, గోంగూర చట్నీ, నూనొంకాయ చేశారనమాట. ఇంకా నేనొచ్చినప్పుడైతే అప్పటికే అంతా అయిపోయింది. జస్ట్ రోటి పచ్చడి చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉండిందనమాట. గోంగూర పచ్చడి అదే చేసిందనమాట.
టేస్ట్ మాత్రం చాలా బావుండింది. గైస్ ఏం చెప్తున్నావు మళ్ళా చెప్పు. చా- చాలా బాగుంది గైస్. ఇంకా లంచ్ టైమ్ అయితే అయ్యింది. ఇంకా సో, ఆకలి గూడా అయితున్నిందనమాట. ఇంకా తిరువాత అన్నము, నేనైతే గోంగూర పచ్చడి అయితే పెట్టుకున్నాను. నాకు నూనె వంకాయ తింటాను గానీ అంత పెద్దగా నచ్చదు. ఎందుకంటే ఎందుకో చెనక్కాయల పొడి ఉంటది గాబట్టి అందులో కొంచెం ఎందుకో డైజెస్ట్ అవ్వలేదు అన్న ఫీలింగే ఎక్కువుంటదనమాట. తర్వాత గొంతులో గూడా మండుతది. సో, పెద్దగా నేను తినను గుత్తొంకాయి. జస్ట్ టేస్ట్ వరకేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెందుకో తినాలని అనిపించలేదు. ఇంకా తిరువాత అన్నము, గోంగూర పచ్చడి బాగా కడుపు నిండా తినేసామనమాట. మా వాడికైతే మా అమ్మనే తినిపిచ్చేసింది. మా లడ్డు పాప ఒక ముద్ద టేస్ట్ పెట్టాను. తిన్నింది బావుందని చెప్పేసింది. ఇంకా మేమైతే తినేసామనమాట అందరం కలిసి. ఇంకా తినడం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత కొంచెం సేపయితే కూర్చున్నామనమాట. సో, ఇంక ఆయనకైతే కాల్ చేసాము. రెడీ అయ్యిందని జెప్పాడు. ఇంక ఈలోపు మా అయ్యర వచ్చేసి చిక్కుగానితో ఆడుకుంది. అది వాడితో తప్ప ఎవరితో ఆడదు. ఇంకా ఈలోపు అందరికి బాయ్ చెప్పేసి మేమైతే ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామనమాట. అశోకవన్ మాల్‌కెళ్ళేసి సైకిల్ అయితే అక్కడ నుంచి మనము బుక్ చేసుకోవాలనమాట. పోర్టల్‌లో వాళ్ళే బుక్ చేస్తారు. బట్ ఏంటంటే మనం అక్కడికెళ్ళి మొత్తం చేయాలి. ఇంక ఈలోపు మాతో పాటు మా అన్న కూతురైతే వస్తా ఉంది పెద్దది. చిన్నదానికి ఇంక ఏడుపు ఫుల్లొచ్చేస్తా ఉందనమాట. ఎంత అంటే అంత తన్నుకొనొచ్చేస్తుంది నేను గూడా వెళ్ళాలి అని జెప్పేసి. ఇంకా వాళ్ళు కిందకి సెండ్ ఆఫ్ ఇస్తామని చెప్పారు. బట్ ఏంటంటే రాలేదనమాట. మాకైతే క్యాబ్ బుక్ అయిపోయింది గాబట్టి మేము ఇంగ ఇంక అశోక వన్‌కయితే వచ్చేసాం ముగ్గరము. ఇంకా ఆడ సైకిల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ అయితే తిను హైట్‌కి సెట్ చేసి ఇచ్చారనమాట. సో, అదే ట్రయల్ చేస్తా ఉన్నాడు. సరిపోయిందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే గేర్ సైకిల్ గాబట్టి ఒకసారి వాళ్ళు కూడా గేర్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారనమాట. ఇంకా అందుకని ఇక్కడ వీడైతే రౌండ్స్ అన్నీ ఏస్తా ఉన్నాడు. వేసిన తర్వాత ఇంక ఇద్దరు పిల్లలున్నారు గాబట్టి ఆబ్వియస్‌గా ఆడుకోవాలనే అంటారనమాట. ఇంకా కొంచెం వాళ్ళకైతే నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాను. అడ్రెస్ అన్నీ. ఇచ్చిన తర్వాత ఇంక ఇద్దరు కలిసి ఇక్కడ ఆడుకున్నారు కొంచెం సేపు. ఇంకా ఫుడ్ కోర్ట్‌కయితే వెళ్ళాము. పిల్లల్ని అడిగాను ఏమైనా తింటారా అంటే, "ఏమొద్దు" అని చెప్పారనమాట. ఇంకా నేనైతే కునాఫా తీసుకున్నాను. సో, కొంచెం టైం అయితే పట్టిందనమాట. బానే ఉన్నారు రష్. ఇంకా కునాఫా తీసుకున్న తర్వాత మళ్ళీ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము ఇంటికెళ్ళాలి గాబట్టి. ఎందుకంటే, మళ్ళీ నేనెళ్ళి వెజిటబుల్స్‌కి వెళ్ళాలనమాట. సో, లేట్ అవుతుంది. నెక్స్ట్ డే మళ్ళా సాటర్‌డే పూజ గూడా చేసుకోవాలి కాబట్టి. ఇంకా మాకు త్వరగానే క్యాబయితే బుక్ అయిపోయిందనమాట. బట్ ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయబ్బా! చాలా చెమటలు పడుతుందసలు. ఇంకా క్యాబయితే బుక్ అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చాక ఒక 10 మినిట్స్ కూడా రెస్ట్ తీసుకోలేదు. మళ్ళా వెజిటబుల్స్‌కైతే పరిగెత్తామనమాట. కునాఫా అయితే చూపిస్తుంది మా ఐరా. ఇంకిప్పుడు వెజిటబుల్స్‌కైతే వెళ్ళి అన్నీ తీసుకొనొచ్చేసాను. మేము కొంచెం పూలెక్కువగానే తీసుకుంటామనమాట దేవుడి కోసము. ఒక బ్యాగ్‌కి పూలు అండ్ ఒక బ్యాగ్‌లో వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలయితే తీసుకొచ్చాను. ఇంకిప్పుడు ఇవన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ వంట జేయాలనమాట. ఆ రోజు ఫుల్ హెక్టిక్‌గా ఉండింది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎళ్ళిన వాళ్ళం తిరుగుతూనే ఉన్నాము. ఫస్టయితే ఫ్రిడ్జ్‌లో అన్నీ పెట్టేసాననమాట. ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ జేయాలి. ఇంకా ఈజియెస్ట్ వంట ఏంటంటే ఆలుగడ్డ వంకాయ కర్రీ అనమాట. మా సైడ్ చాలా ఫేమస్ అండ్ చపాతీ అనమాట. సో, ఇంకా ఆలులైతే పీల్ చేసేసుకుంటున్నాను. వంకాయ, ఆలుగడ్డ చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో, మా అత్తయ్య బాగా చేస్తారనమాట. యాక్చువల్‌గా జొన్న రొట్టి బావుంటది దాంట్లోకి. నాకు రాదు గాబట్టి, ఇంకా చపాతీ, ఆలు, వంకాయ అయితే చేస్తున్నాను. కునాఫా అయితే ఇంకా మా వారి కోసం ఆగామనమాట. సో, అందరం కలిసి తిందామని చెప్పి అలా పక్కనైతే పెట్టేసామనమాట. ఈ ఎండలకి కిచెన్‌లో ఉండాలన్నా గూడా విసుగొస్తా ఉంది. చెమటలు కారిపోతున్నాయన్నమాట. మా వారికి అదే చెప్తా ఉన్నాను. ఒక చిన్న ఫ్యాన్ అయితే బుక్ చేయని చెప్పి చేస్తానన్నాడన్నమాట. ఇంక ఈలోపు మా వాడి సైకిల్ అయితే వచ్చేసిందన్నమాట. చాలా ఫేవరెట్ సైకిల్ వాడికి రాక్ రైడర్ అన్నమాట. సో, ఇంక అదే తీసుకున్నాడు. వాళ్ళ తాతయ్య గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. ఇంకా సైకిల్ రాగానే ఇంక వాళ్ళ తాతయ్యకైతే కాల్ చేసి వీడియో కాల్ చేసి అయితే చూపిచ్చాడు. థాంక్ యూ అని చెప్పాడనమాట వాళ్ళ తాతయ్యకి. చాలా బా నచ్చింది సైకిల్ అని చెప్పి. ఇంకా తన ఫ్రెండ్స్ అందరికీ చెప్తూనే ఉన్నాడు. సైకిల్ నాదొస్తుంది, వస్తుందని. ఇంక రేపంతా ఇంకా షో ఆఫే ఉంటదనమాట సైకిల్‌ని తీసుకొని. ఇంకా నేను చపాతీ, కర్రీ అయితే చేసేసాననమాట. ఇంకా ఈలోపు మా అక్క అయితే కాల్ చేసింది. మాట్లాడుకుంటూ తినేస్తున్నాను. మా వారికైతే మీటింగుంది. మీటింగ్ అయిపోయాక తింటానన్నాడు. సో, మా ముగ్గురికైతే పెట్టాననమాట. మేము ముగ్గురమైతే తింటా ఉన్నాము. ఇంకా మా ఐరాకైతే కర్రీ బా నచ్చిందంట. ఎందుకంటే కొంచెం స్పైసీ మేము తక్కువగానే తింటామనమాట. మా అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కువగానే తింటారు. ఇంకా టేస్ట్ మాత్రం చాలా బావుండింది.
తినేటప్పటికి 9:30 అలా అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయిందనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా అందరం స్వీట్ తిందామని అనుకున్నామనమాట. మా వారి కోసమే వెయిటింగ్. తన మీటింగ్ అయిపోతే అందరం కలిసి కూర్చొని తిందామని చెప్పేసి. అసలు ఎంత వేడిగుంటుందో ఫ్యానేసుకున్నా గూడా చెమటలు పడుతున్నాయి తినేటప్పుడు. ఇంకా బెడ్‌రూమ్‌లోకొచ్చి ఏసీ వేసుకొని ఇంకా కునాఫా తిందామని చెప్పి అనుకున్నామనమాట. సో, ఫస్ట్ నేను, మా అయ్యర తిన్నాము. తర్వాత మా మిక్కీ గాడు అండ్ మా వారైతే తిన్నారనమాట. మా వాడికి పెద్దగా స్వీట్స్ ఇష్టముండవు. కొన్నే అనమాట రసగుల్లా, రసమలై ఇలాంటివి ఇష్టంగా తింటాడు. సో, ఇంకా మేమిద్దరం అయితే తినేసి ఇంకా పడుకునేసరికి 10:30 అలా అయిపోయిందనమాట. బట్ చాలా హెడ్డిక్‌గా అనిపిచ్చింది ఆ రోజు. ఎందుకంటే తిరుగుతూనే ఉన్నాం కాబట్టి. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి పనులు. ఒకటే రోజు ఎక్కువ పనుంటది. లేదంటే అసలు ఆ రోజు పనే ఉండదు. నాకిలానే జరుగుతుంటది. ఎప్పుడు చూసినా ఉంటే హడావిడిగా ఉంటాను. లేకపోతే అసలు ఖాళీగా పడుంటా అనమాట. కునాఫా ఎన్ని సార్లు తిన్నా ఎందుకో మాత్రం బాగా నచ్చుతది. నాకు బాగా గుర్తుందనమాట. ఒకసారి నేను బయటకెక్కడికో షాపింగ్‌కెళ్ళినట్టు గుర్తు. వచ్చేటప్పటికి మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారు. అండ్ మా అత్తయ్య గూడా ఉండిందనమాట అప్పుడు. సరే విజ్జి వచ్చాక తిందాము అని చెప్పిందంట మా అత్తయ్య. సో, మా వారు గూడా వెయిట్ చేస్తా ఉన్నాడనమాట. సో, వచ్చిన తర్వాత మొత్తం షుగర్ సిరప్ వేసి మొత్తం కట్ చేసి ఫస్ట్ మా అత్తయ్యకైతే పెట్టిచ్చాడనమాట. వచ్చే లోపల నేను మొత్తం తినేసా అనమాట. అంతగా నచ్చిందనమాట. సో, అప్పటినుంచి అసలింక వదలలేకుంటున్నాను కునాఫాని. ఎందుకో బాగా నచ్చింది నాకీ స్వీటు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో అయితే చూడాలి. ఇప్పుడైతే రీసెంట్ వాటిలలో అన్నిట్లలో కంటే ఇది ఫేవరెట్ స్వీట్ అయిపోయింది నాకు. చాలా చాలా వస్తున్నాయి గానీ చాక్లెట్స్ అవన్నీ. బట్ నాకేంటంటే ఓన్లీ చీజ్ కునాఫానే నచ్చింది. అదొక్కటే ట్రై చేస్తాను. ఇంకా వేరేవి ట్రై చేయాలనుకోలేదనమాట. ఒకసారి మ్యాంగో అయితే ట్రై చేశాను గానీ పెద్దగా అయితే నచ్చలేదు. యాహ్! ఈ వీడియో అయితే అంతే అనమాట. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకింకా ఇలాంటి ఏమంటారు అదే డైలీ వీడియోస్ కావాలి అని అనుకుంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి. యాహ్! దట్స్ ఇట్ ఫర్ వీడియో అనమాట. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా! ప్లీజ్ కదా! బాయ్ బాయ్.